வானமாமலை திருவடிகளிலே வேரத்தம் அறம்போலே விழுந்து అనన్యగతిగళాయిక్ கொண்டு శరణం పుక్కార్ సంగతి వెనుక తిరువాయుముడితో ఈ తిరువాయుముడికి ఉండే సంబంధం దానిని సాయిస్తున్నారు. శ్రీవరమంగళ నగర్ అనే దివ్యదేశంలో ఎడుందరుడి ఇరుక్కిర వేంచేసి ఉన్నటువంటి వానమామలై. వానమామలై అంటే పెరుమాళకు తిరునామం. ఆకాశాన్ని అంటి ఉండేటటువంటి పర్వతం లాంటి వాడు అని పరమాత్మకి. ఆయన యొక్క తిరువడిగడిలే పాదారవిందములలో వేరత్తమరంబోలే విడుందు వేళ్లతోటి సహా పైకలింపబడినటువంటి వృక్షం ఎలా పడిపోతుందో అలా ఆయన పాదారవిందములందు పడి అనన్యగతిగళాయిక్కొండు మరి వేరే ఏ ఉపాయము లేకుండా నూతన ఒన్బిలేని ఇత్యాదులన్నీ సాధించారు కదా. అలా శరణం పుక్క భగవానుని శరణు వేడినారు. ఇవరప్పటి పెరియవార్దియోడే శరణం బుహచ్చైదేయం. ఇలా ఆళ్వార్లు చాలా ఆర్తితో శరణము వేడినప్పటికీ కూడా వందు ముహంకాట్టాదిరుక్క భగవంతుడు వచ్చి తన తిరుగుమండలాన్ని దర్శింపజేయలేదు, అంటే దర్శనం అసగలేదు. అలా ఉండగా கடலில் அமிழ்ந்துவா அங்கே ஒரு மிதப்பு பெத்து தரிக்குமா போலே. ఏమిటి సముద్రంలో పడిపోయేటటువంటి వాళ్ళకి ఆలంబనంగా ఏ తప్పమైనా ఏ తప్ప దొరికింది అనుకోండి పట్టుకుని వస్తాడు కదా. అలాగే ఇప్పుడు వీరు శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. వీరికి అలా విష్ణుపోతం అన్నారు కదా. విష్ణు అనే ఓడ, మనను సంసారాన్ని దాటించేటటువంటి ఓడ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెరుమాళ్ళు అనేటటువంటి ఓడ కదా. అలా కడలిడముడుందువా సముద్రంలో మునిగిపోయేవారు అంగేవరు మిదప్పు పెత్తు ధరిక్కుమా పోలే ఒక పడవని పొంది ధరించినటువంటి రీతిగా ఇవ్వడవిలం. ఇప్పుడు కూడా ఆళ్వార్లు ఆయన పొందాలి అని ఉండే ఆర్తి విశేషంతో ఉన్నవారు వేరొండ్రాలే పేరు ఎండిరుత్తల్, వేరొక దాని చేత మనకి పురుషార్థం లభిస్తుంది ఏదో ఒక ఉపాయం చేత అని ఉండడం కానీ మత్తొరువరు వాసరిలే సెండ్రు కూపిడుదల్, వేరే వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి అయ్యా నువ్వు కాపాడు అని మొరబెట్టడం. అది కానీ செய்யும் భ్రమத்தை தவிர்த்தானிலே என்று கொண்டு ధరిத்த ఇదుదాన్. ఏమిటి నమ్మాళ్ళవార్లు ఏమనుకుంటున్నారు? పోన్లే, భగవంతుడు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా నీవే రక్షకుడివి, నువ్వు తప్ప వేరు గతి లేదు అని ఉండగలిగాం కదా. అంటే ఆ నిష్టను భగవానుడు మనకి ప్రసాదించాడు. ఈయన కాకపోతే మరొకళ్ళండి ఆయన వెళ్ళిపోయేలా కళైవాయి జన్మం అంటారు, సాయిస్తారు అసలు అదే. కనుక అలాంటి నిష్టను భగవానుడు మనకు ఒసగినాడు అని ధరిత్త ఇదుదాన్ ధరించినటువంటి ఇది తిరుక్కుడందయ్యడవం కాల్నడగందు పోహై కొడలాయి. అసలు ఓపిక లేని వారికి ఏదో భగవంతుడు లోకంలో మిగతా వాళ్ళలా కాకుండా మనని విలక్షణంగా ఆయననే నమ్మి ఉండే స్థితిని కలిగించాడన్నట్టు కొంచెం ఓపిక కలిగింది. కొంచెం కాలు సాగడం ప్రారంభించింది, నడవడం ప్రారంభించి తిరుక్కుడందై అడవం, తిరుక్కుడందై అనే దివ్యదేశం దాకా వెళ్ళి అక్కడికి చేరే అవకాశాన్ని ఇచ్చింది. ఏందాన్ ఇంగుత్తం అపేక్షితం కిట్టాదొడియవం. ఇక్కడ వానమామలైలో తమ కోరిక తీరకపోవడం. అంగేరపోహ వేండువానియన్, మరి తిరుక్కుడందైగా ఆళ్వార్లు వెళ్ళడం ఎందుకోసమని అంటే ఒరుకాల్ ప్రపత్తి పన్నినో అది ఫలిత్తదిల్లయ్యన్న ప్రపత్తి చేసామండి,
అది ఫలించలేదు అని ఊరుకుంటే ఆర్తి ఉన్నట్టు కాదుగా. నాస్తిక్యత్తాలే విశ్వాసం కులైంది. నాస్తిక్యం చేత ఆయన ఆశ్రయించిన ఆయనే కాపాడండి అని ఆయన ఎందుకు విశ్వాసం తగ్గి, రుచియం నెహుడు మవరన్రే, ప్రీతి కూడా జారిపోయేటటువంటి వారు కాదు కదా. భగవంతుడు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా ఆయననే పట్టుకుని ప్రార్థించేవారు కదండి. పురుషా నిరస్తోపి శిశుస్తనంధయ న జాతు మాదుశ్చరణౌ జిహాసతి. స్తోత్రరత్నంలో ఆళవందారులు అనుగ్రహిస్తున్నారు ఏమని? వృషా నిరస్తోపి శిశు స్తనంధయ, పసిపిల్లవాడు తల్లిపాలు త్రాగే పిల్లవాడు. ఆ తల్లికి ఏదో పాడు చేశాడని పాడు పని చేశాడని కోపం వచ్చి ఒకసారి తోసేసిన వాడు ఏం చేస్తాడు? వచ్చి మళ్ళా ఆ తల్లి పాదములే పట్టుకుని ఏడుస్తాడు. మరొకటి తెలియదుగా వాడికి. వృషా నిరస్తోపి స్తనంధయ శిశు, తల్లిపాలు త్రాగే పిల్లవాడు కోపంతో త్రోసివేయబడినప్పటికీ నా జాతు మాతుశ్చరణౌ జిహాసతి, తల్లి పాదములను విడిచిపెట్టడు. ఆవిడ తప్ప వేరు గతి లేదు కనుక ఇప్పుడు ఆడవాళ్ళు కూడా భగవానుడు తాము కోరిన వెంటనే కోరిక తీర్చినా తీర్చకపోయినా ఆయనను తప్ప వేరొకరిని ఆశ్రయించేవారు కాదు కదా. కనుక తిరుక్కుడందైలో ఉండే పెరుమాళ దగ్గర తమ యొక్క గోడు వెళ్ళబోసుకుంటున్నారన్నమాట. తిరుక్కుడందై అంటే కుంభకోణం అంటారు కదండి, అదనం. ఆ తిరుక్కుడందై అనేటటువంటి ఏమన్నారు? రెండు ఆరెనక్కు నిన్పాదమే శరణాహ తందొరిందాయ్ అన్నారు కదండి. ఆరు అనే శబ్దం చేత చెప్పబడింది ఏమిటి? శరణాహ అనే పదం చేత చెప్పబడినది ఏమి? ఈ రెండు మాటలను నమ్మాళ్ళవార్లు ఎందుకు పెరుమాళ్ళకు విజ్ఞాపనం చేశారంటే, భగవంతుని శరణు వేడిన వానికి ఉండాల్సిన అర్హతలు రెండు. ఆరు అంటే ఉపాయాంతర రాహిత్యం కలిగిన వారు గనక దాన్ని ఏమంటారు? ఆకించన్యము. తన వద్ద కర్మయోగము జ్ఞానయోగము మరొకటో లేకుండుట. రెండవది నిన్పాదమే శరణాహ, నీ పాదారవిందములే రక్షకములు అంటే అనన్య గతిత్వం. గతి అంటే రక్షకుడు. ఇతరులైన రక్షకులు లేరు, నాకు నువ్వే రక్షకుడివి అని ప్రార్థించడం అన్నమాట. ఈ రెండు చేసి తిరుక్కుడందై అనే దివ్య దేశంలో పెరుమాళ్లను ప్రార్థిస్తున్నారు. బ్రహ్మాండ పురాణంలో, ఆత్మ పురాణంలో, భవిష్య పురాణంలో ఈ క్షేత్రం యొక్క వైభవం కీర్తింపబడింది. ఉత్తరాయణంలో ఒక వాకిలి, దక్షిణాయనంలో ఒక వాకిలి, వాటి గుండా దర్శనం ఇస్తారు పెరుమాళ్ళు. ఇక్కడ బేడాలో మనం వస్తూ ఉంటే కొంచెం అడుగుగా లోపలికి ఒక పెరుమాళ్ళు ఏం చేసి ఉంటారు. వారికి పాతాళ శ్రీనివాసన్ అని పేరు. పాతాళ శ్రీనివాసుడు అంటే మరి ఆ పెరుమాళ్ళని వెతుక్కుంటూ అమ్మవారు వస్తుంది. ఇప్పుడు దొరికితే మన గౌరవం దక్కదని భయపడిపోయి ఆయన ఆ లోపలికి వెళ్ళిపోయినట్ల అడుగుని. కనుక ఆయనకి పాతాళ శ్రీనివాసన్ అని పేరు. ఈయనను వెతుక్కుంటూ అమ్మవారు విరాట్టి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ తాను భృగు సంతతికి చెందినటువంటి మహర్షికి కుమార్తెగా జన్మించి బాలికగా ఆవిర్భవించి పెరుమాళ్లను వివాహం చేసుకుంది. ఇక్కడ ఉభయ ప్రధానమైనటువంటి స్థలం ఇది. అటు భక్తులకు ప్రాధాన్యం, ఇటు పరమాత్మకు ప్రాధాన్యం కలిగినటువంటి
కావేరి అనేటటువంటి నది, అశలారు అనే మరొక నది. ఈ రెండు నదుల మధ్య దేశంలో ఉంటుంది తిరుక్కుడందే అనే దివ్యదేశం. ఇక్కడ వేంచేసి ఉండే పెరుమాళ్లకు ఉత్థానసాయి అని తిరునామం. ఉత్థానసాయి అంటే కొంచెం ప్రగమించి పైకి లేచి ఉంటాం. అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే తిరుమషేయాళ్వార్ చాలా ప్రభావం కలిగిన యోగి. వీరు అన్ని దేశాలు కొడుతూ కుంభకోణానికి కూడా వేంచేశారు. అలా వేంచేసి అక్కడే వసించారు. అలా అక్కడ వసించినప్పుడు పెరుమాళ సన్నిధానానికి వెళ్ళినప్పుడు పడుకుని పెరుమాళ్ళు సేన తిరుక్కోరంలో ఉన్నారు. తిరుమషేయాళ్వార్ల గొప్పతనం ఎట్లాంటిదంటే వారు ఎక్కడ వేంచేసి ఉన్నా ఆ ఊళ్ళో ఏ మూలకు పెడితే ఆ దివ్య దేశంలో పెరుమాళ్ళు అటుకేసి తిరిగి చూస్తూ ఉండేవారు. అంత గొప్పతనం కలిగిన ఆయన. ఇటేటో వచ్చేయండి అంటే తలుపు మళ్ళీ తీయడం వేయడం ఎవడో. కనుక ఇప్పుడు వచ్చేటప్పుడు పెరుమాళ్ళు పడుకుని ఉన్నారు. ఏమి దానితో ఆయన పెరుమాళ్ళని అయ్యో పాపం ఇలా పడుకుని ఉన్నాడంటే ఎంత అలిసిపోయి ఉంటాడో పరమాత్మ. நடந்தகல்கணந்தவோ நடுங்கஞாலமேனவாய் இடந்தமை குலுங்கவோ. నడంద కాలుகள் నందవో. త్రివిక్రమావతార కాలంలో పాదములతో ఈ లోకాన్ని అంతా కొలిచావు కదా, అందుచేత పాదార విందములకు గ్లాని కలిగి శ్రమ కలిగి అందుకోసమని పడుకున్నావా పరమాత్మ? ఒక మాట. రెండవది నడుంగ జ్ఞాలమేనవా ఎడందమై కులుంగవో. భూమండలం అండభితిలోనికి పడిపోతే ఆ భూమండలాన్ని అంతా పైకెత్తాడండి. అంటే వెయిట్ లిఫ్టింగ్. మరి భగవంతుడు పైకెత్తాడు కదా, ఒళ్ళంతా నొప్పులు పుట్టేదా? ఇంత బరువు ఎత్తితే, మామూలు బరువులు ఎత్తితేనే ఒళ్ళు నొప్పులు పుట్టేస్తుంది కదా. కనుక అంత భూమండలాన్ని పైకెత్తితే ఎడందమై కులుంగవో అని అడిగితే భగవంతుడు అయ్యయ్యో అలాంటిదేం లేదండి అని ఆ శయనించిన వాడు లేవబోతున్నట్టు. కెడందవారు ఎడిందిరింది పేసు అన్నారు. అంటే నువ్వు ఎందుకు పడుకున్నావో కూర్చుని చెప్పబోయా. ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు అలా మంచం మీద పడుకుని ఉంటే ఆ తల్లికి చాలా బాధగా ఉంటుందండి. ఏమిటో ఏమనారోగ్యమో పాపం చెప్పుకోలేడు, ఇలా పడుకున్నాడని ఇక చెంగుని గెంతుతూ తిరుగుతూ ఉంటే ఏదో అల్లరి చేసినా ఏం చేసినా నా కంటి ముందు ఆడుకుంటూ ఉంటే అదే చేయాలనుకుంటుంది తల్లి. అలా ఆడవార్లు కూడా ఇలా శయనించి ఉన్నావు, అసలు ఎందుకు అలా పడుకుని ఉన్నావో ఒకసారి ఎడుందిరుంది పేసు లేచి కూర్చుని చెప్పవయ్యా అన్నారు. అంటే ఈయన కూర్చోబోతున్నాం. కానీ పరమాత్మ అర్చామూర్తిగా కదా ఏం చేసి ఉన్నాడు. అంటే డాక్టర్ గారిని అడిగారా? ఎడుందిరుంది పేసు ఒకసారి లేచి చెప్పమన్నారు కదా, అనగానే లేకపోతున్నాడు ఆయన. కానీ అర్చా విగ్రహం కదలకూడదు. కదిలితే మళ్ళీ దానికి వేరే ప్రాయశ్చిత్తాలు అవి అని శాస్త్రంలో చెప్పబడ్డాయి. కనుక వాటి కేసు అని లేదు పడుకునే ఉండు స్వామి, సుఖంగా ఉండు నువ్వు అన్నారు. కనుక ఉత్థానసాయి అంటే భక్తుని కోసమని. పరమాత్మ భక్తుల కోసమే కదా మరి ఈ లోకంలోకి వచ్చింది. మరొకటి ఇక్కడ క్రమం మారాడి కిడక్కం అంటారు ఆచార్య హృదయకారులు. మారాడి కిడక్కం, తట్టుమారి కిడక్కం. అది ఇక్కడ సూత్రం ఏంటి? తట్టుమారి కిడక్కం అంటే ఒకలా ఉండాల్సిన వాళ్ళు మరొకలా ఉంటారట. ఇక్కడ పరమాత్మ అంతే, భక్తులు అంతే. ఎందుచేత తిరుమషేయాళ్వార్లు ఏం చేసి ఉన్నటువంటి సమయంలో ఒకనాడు చాలా పెద్ద వాన, వర్షం. ఎక్కడికి వారు మహాయోగి, ఇప్పుడు రోజు బయటకు వెళ్ళి భిక్షాటనం చేసే జీవించేవారు. కానీ ఆ రోజు భిక్షాటనానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అంచేత ఆశ్రమంలోనే ఉండిపోయారు వారు. ఇది గమనించినటువంటి పెరుమాళ్ళు వారికి
పాయసం సమర్పించినప్పుడు, ప్రసాదం సమర్పించినప్పుడు ఆయన ముందు తీసుకుని వెళ్ళి తిరుమషేశ్వరులు పాపం ఆకలితో బాధపడుతున్నారు, వారి దగ్గరికి వెళ్ళి వారికి సమర్పించి వారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు నా దగ్గరికి తీసుకురండి. వారి దగ్గరికి వెళితే వారు స్వీకరించారు. తర్వాత ఈయన స్వీకరించారు. ఇది తట్టు మారి కిడక్కం. భగవచ్చేషాల్ని భక్తులు స్వీకరించడం కదా పద్ధతి. కానీ ఇక్కడ భక్త శేషాల్ని భగవానుడు స్వీకరించాడు. కనుకనే తిరువురికి వారి తిరునామములను చూస్తే పెరుమాళ్లకు ఆరావముద్ ఆళ్వార్ అని తిరునామం. ఆరావముదు పెరుమాళ్ళ యొక్క తిరునామం అండి. అతృప్తామృతం, ఎంత అనుభవించినా తనివి తీరని అమృతము అని. ఆయనను ఆరావముదు ఆళ్వార్ అన్నారు. సాధారణంగా ఆళ్వార్ అంటే భక్తులకు పేరు, పిరాన్ అంటే పెరుమాళ్ళకు పేరు. తిరుమడిషై పిరాన్, తిరుమడిషై ఆళ్వార్లకు పిరాన్ అని తిరునామం, వారికేమో ఆళ్వార్ అని తిరునామం. ఇది పద్ధతి మారి ఉండడం అంటే అంత భక్తవత్సలుడైనటువంటి వాడు అన్నమాట పరమాత్మ. కనుక ఆ దేవాలయం ఉండే రీతి కూడా రథాకృతిలో ఉంటుంది. కనుక ఈ పెరుమాళ్ళని గురించి రథబంధం అనేటటువంటి ఒక ఛందస్సులో ఒక ప్రబంధాన్నే తిరుమషేయాళ్వార్లు అనుగ్రహించారు. దానికి తిరువెഴുక్కు తిరుక్కై, ఆ దివ్య ప్రబంధానికి